వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పరకామణి చోరీ గురించి అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇంకొక ముగ్గురు పోలీసు అధికారులు ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఈ ముగ్గురు వ్యవహారం ఆల్రెడీ వాళ్ళు వీఆర్లో ఉన్నారు. అలాగే వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా హైకోర్టు వాళ్ళని ఆదేశించింది. వాళ్ళకి సిబిఐ విచారణ కూడా చేపట్టాలి వాళ్ళ మీద, ఏసీబీ విచారణ చేపట్టాలని కూడా సూచన చేసింది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు ఈ విధంగా చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిణామం అని కూడా చెప్పింది. అలాగే రవికుమార్ ఆస్తులు ఎవరెవరి పేర్ల మీదకి బదలాయింపు అయ్యాయి అన్నదాని మీద, అలాగే ఆయన అంత పెద్ద మొత్తం ఏ విధంగా సంపాదించారు, ఏ వ్యాపారాలు చేశారు, తాత ముత్తాతల ఆస్తులు ఇంకోట ఏంటి అనేది చెప్పాలన్నారు. అలాగే పరకామణిలో ఎంత నుంచి పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి చోరీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా సిఐడి వెలికి తీయడం అనేది జరుగుతోంది. దాని మీద కూడా అప్డేట్ అడిగారు. నివేదికలు ఆల్రెడీ ఇచ్చారు. 8వ తేదీకి వాయిదా అయితే పడింది. ఇవన్నీ అయిపోయాయి. సో పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంకొక ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో వీఆర్లో ఉన్న వాళ్ళ మీద ఏసీబీ విచారణకి ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని హోమ్ మినిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఇది వార్త. సో పరకామణికి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాదాపు 72,000 రూపాయలు ఎంతో ఆ రోజులో పట్టుకున్నటువంటి రోజున దొరికింది అనేది, అంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలా జరిగింది అనేది గతంలోనే అనేక వీడియోలో మీకు చూపించడం జరిగింది. క్లియర్ కట్గా ఏం జరిగింది, ఏ డేట్లో జరిగింది అనేది. సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసాం. మరి నాకు ఎందుకు చెప్పకుండా వాళ్ళు రాజీ చేశారో తెలియదు అన్నటువంటి మాట. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వచ్చినటువంటి నెల రోజుల్లోనే ఈ తతంగం అంతా పూర్తవడం, అలాగే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య, ఇవన్నీ కూడా ఇందులో ఎంత సంచలనాత్మకంగా ఉన్నాయనేది చూసాం. అలాగే రవికుమార్ బయటకు వచ్చి కన్నీళ్లతోటి నేను పశ్చాత్తాపడి ఇంత ఆస్తులు రాసిచ్చానడం. ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే అదేముంది, అది చిన్నది, ఏదో చిన్న దొంగతనం అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ మనం చూసిన తర్వాత సమాజానికి మనం చెప్పకపోయినా పర్వాలేదు, బీయింగ్ ఎ జర్నలిస్ట్ మనం చెప్పకపోయినా పర్వాలేదు, మౌనంగా ఉన్నా పర్వాలేదు. మౌనంగా ఉన్నాడరా వీడేం మాట్లాడతాడు, వీడికి దమ్ము ధైర్యం లేదని ఒక అపవాదం ఏదేశారా, అయినా కూడా తప్పు లేదు. అంతేగాని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించేదని మరి జర్నలిస్ట్ అనాలా? అందులోనూ చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తుంటే ఏమనాలి? ఎందుకంటే జరిగినటువంటి దొంగతనం విలువ ఆ రోజు పట్టుకున్నటువంటిది 72,000 రూపాయలు. ఓవరాల్గా సమ్ $900 $1,000 పట్టుకున్నారు. కానీ దీనికి వక్రభాష్యం కింద, అంటే ఫాలోయింగ్ ఉంది, చాలా లక్షల మంది వ్యూవర్షిప్ అనేది ఉంది. మరి అందులో కూడా ఇలాంటి తప్పుడు సమాచారం చెప్తాను అంటే ఏ విధంగా తీసుకోవాలి? లెట్ మీ షో యూ సంథింగ్. జర్నలిస్ట్ సాయి గారు పరకామణిపై హైకోర్టు సంచలన తీర్పు అనేటువంటి ఒక విశ్లేషణ 2 నిమిషాల 44 సెకండ్ల పాటు చేశారు. 21,000 మంది చూశారు దాన్ని. ఆ 2 నిమిషాల్లో ఏం మాట్లాడారో ఒకసారి మనం ఇక్కడ విందాం. ఏదైతే తిరుమలలో మనందరం ఉండేలలో వేసే డబ్బుల్ని లెక్కించేటటువంటి విభాగం పేరే పరకామణి. అక్కడ రూపాయలు, కాయిన్స్, నోట్లు, అలాగే బంగారమా, వెండి, హుండీల్లో ఏదేస్తే అవన్నీ లెక్కలు తీస్తారు. అలా తీసేటటువంటి దాంట్లో ఒక $7 నోట్లు, అంటే $100 నోట్లు 7 దొంగతనం చేసినటువంటి రవికుమార్ అనేటటువంటి మళ్ళీ వినండి ఇక్కడ. వ్యక్తిని అరెస్ట్, అలా తీసేటటువంటి దాంట్లో ఒక $7 నోట్లు, అంటే $100 నోట్లు 7 దొంగతనం. $100 నోట్లు 7 అంటే $700. $700 $100 నోట్లు $7 అనమాట. అంటే 7 నోట్లు తీసుకెళ్ళాడు. $700 అంటే 7 49,000. మరి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటి, అక్కడ దాదాపుగా 72,000 ఎంత పట్టుకున్నారు అని లెక్క మనకు వచ్చింది. సరే పోనీ $700 పట్టుకున్నారండి, అంటే 7 నోట్లు $100 7 నోట్లు తీసుకెళ్తుంటే పట్టుకున్నారు అనుకుందాం. పోనీ ఆ రోజుకి ఫైన్, అది కూడా పెద్ద తప్పేమీ లేదు. కానీ తర్వాత చెప్పినటువంటి విషయం అయితే మాత్రం చాలా చేసినటువంటి రవికుమార్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ, మా వాడు ఇట్లాంటి తప్పు చేశాడని మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మా ఆస్తంతా రాసి ఇచ్చేస్తాం, పరువు తీయొద్దు అన్నటువంటి సందర్భంలో దాదాపుగా 150 కోట్ల విలువైనటువంటి వాళ్ళ ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించి ఆ పైన ఆ కేసుని రాజీ చేస్తూ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అప్పుడున్నటువంటి పోలీస్ అధికారితో పాటుగా అప్పుడున్నటువంటి ఆ సదర్ రవికుమార్కి మధ్యన ఒక
ఒప్పందం చేసుకున్నట్టుగా దానికి లోక్ అదాలత్లో ఓకే చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు మీద సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్, ఒక రిపోర్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు విచారణ జరిపిన సందర్భంలో అందులో ఉన్న ఒక పోలీస్ అధికారి, ఎవరైతే అప్పుడు ఏవిఎస్ఓగా చేసి రవికుమార్ని పట్టుకున్నటువంటి అధికారి రీసెంట్గా రైలు కింద పడి చనిపోవడం, రైలులో నుంచి దూకారా, రైలు నుంచి తోసివేశారని ముందు ప్రచారం జరిగింది, కానీ రైలు నుండి జారి పట్టమన్నా జరగాలి, రైలు నుంచి దూకడమన్నా జరగాలన్నటువంటి కేసుతో అది క్లోజ్ అయింది. ముందు దాని మీద జరిగిన దుష్ప్రచారం పక్కకెళ్ళిపోయింది. అయితే ఈ కేసులో రాజీ చేసుకోవడం తప్పని నేను మొన్నటి నుంచి చెప్తానే వచ్చాను. ఈ కేసులో హైకోర్టు చెప్పాల్సింది మీరు సుప్రీంకోర్టు తీర్పులు చూడండి లేకపోతే ఇంకోటి చూడండి అన్నటువంటిది కాదు. ఇది కేసు కట్టదగ్గదా కాదా ఇది తేల్చాలి. ఎందుకంటే ఆ రోజున ఈ రాజీకి అయినటువంటి వ్యయం 50 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ కార్డుని భరించింది ఒక మాజీ న్యాయమూర్తి కూడా. అది సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా చేసినటువంటి ఆయన కాబట్టి ఆయన కూడా అది న్యాయం అని నమ్మడం వల్లనే ఆనాడు పోలీసులైనా దేవాదాయ శాఖ అయినా ఇది అటు టీటీడీ అయినా అంతా చేశారు. ఇప్పుడు అది కరెక్టో కాదో ఈ కోర్టు తీర్పిస్తే కానీ స్పష్టత రాదు అధికారులకి అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇవాళ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆనాడు ఆ రాజీకి వచ్చినటువంటి అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించింది. తదుపరి విచారణ కొనసాగించమని చెప్పి ఏసీబీకి పోలీసు సిఐడికి ఇద్దరికి కూడా ఆదేశాలు ఇచ్చింది. తద్వారా ఇప్పుడు ఆనాడు పనిచేసినటువంటి పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఆ పైన అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది వార్త. చెప్పాక ఇందాక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అనేది. దీంట్లో ఈయన మిస్లీడ్ చేసినటువంటి అంశాలు మొత్తం 3 అంశాలు ఉన్నాయండి. 3 అంశాలు మిస్లీడ్ చేసినటువంటి ఉన్నాయి. ఏంటి అనేది ముందు ఆల్రెడీ చూసాం. 7 నోట్లు $100 విలువైనటువంటివి 7 నోట్లు అంటే $700 దొంగతనం చేశాడు. ఏవిఎస్ఓ సతీష్ కుమార్ పట్టుకున్నారు. అక్కడ 72,000 దాదాపుగా అనేది చాలా క్లారిటీగా ఏవిఎస్ఓ సతీష్ కుమార్ కంప్లైంట్ ప్రకారం అనేది ఉంది. 7 నోట్లు పట్టుకున్నారు అనేటువంటి లేదు. సరే పోనీ దాన్ని కూడా కన్సిడర్ చేద్దామని అనుకుందాం. తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసిన తర్వాత అంటే ఏంటి, ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డాలర్ ఒక 80 రూపాయలు ఉంది అని అనుకుంటే, 80 రూపాయలు ఉందని అనుకుందాం. అంటే 8,000 $100 అంటే 8,000, అలాగే 756,000 56,000 రూపాయలకి 56,000 రూపాయలకి ఉన్న ఆస్తినంతా కట్టుబట్టలతో సహా 14.56 కోట్లు అనేది గతంలో ఉన్నటువంటి రిపోర్ట్స్ మనం చూసాం. తిరుపతి అర్బన్లోను, తిరుపతి రూరల్లోను, తమిళనాడులో ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నీ శ్రీవారికి దఖలు చేస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయించారు అని చెప్పి అని అన్నారు. ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇది అయ్యింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే 14.56 కోట్లు. ఈయన చెప్పింది ఎంత, 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు అని. 150 కోట్లు. 150 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్ంట్ ఇట్ మిస్లీడింగ్? పాయింట్ నెంబర్ 2, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత ఇలా చేశాము ఇది అయింది అని చెప్పి అన్నారుట. రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కోర్టులో వేసినటువంటి పిటిషన్లు వీటికి సంబంధించి మరి సదరు సీనియర్ జర్నలిస్ట్ సాయి గారికి తెలియలేదా? ఏసీబీ వాళ్ళ ఎంక్వైరీ అనేది, నేను అన్న ఆస్తులు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనే దాని మీద ఏసీబీ వాళ్ళ ఎంక్వైరీ అవసరం లేదు, అలా చేయడం అనేది నేరం అవుతుంది, నా ఆస్తుల మీద ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ఎవరు అన్నట్టుగా ఒక పిటిషన్ కూడా గతంలో ఆయన వేసి ఉండడం జరిగింది. కోర్టు కొట్టేసింది. అలాగే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ లోపల నుంచి ఆయన పడిపోయి ఉన్నాడు. ఇంకోటి ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఏవిఎస్ఓ సతీష్ కుమార్ కేసు క్లోజ్ అయిపోయింది. ఎక్కడ క్లోజ్ అయింది? ఛార్జ్షీట్ దాఖలు చేశారా? అనుమానాలు వ్యక్తం చేసి ఇగో ఇలా జరిగిపోయి ఉండొచ్చు ఇది అని కోర్టులో ప్రవేశపెట్టేసి వదిలేశారు కేసుని, డైరీని క్లోజ్ చేసేసారా? లేదు, అది ఇంకా నడుస్తూనే ఉంది. దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం ఆ రోజుల్లోనే 14 టీమ్స్ని మొత్తం అంతా కూడా పంపించి చేస్తున్నారు. ఎక్కడెక్కారు ఏంటనేది సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ బయటకు వచ్చాయి. ఈ కేసులో పరకామణి కేసులో ఏవిఎస్ఓ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి రాజీ జరగడానికి ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ అధికారిని తర్వాత వేరే దానికి పంపించారు అక్కడి నుంచి. మరి ఇంత కాన్స్పరసీ ఉన్న చోట అయింది హత్య అనేది చాలా స్పష్టంగా ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలతో సైతం ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు అక్కడికక్కడే, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికక్కడే పోస్ట్ మార్టం చేసి మరీ చెప్పారు. హత్య ఇది ఖచ్చితంగా వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసన్నా ఉండాలి రైల్లోంచి, లేదు రైల్లోనే జరిగి ఉండాలి. మరి ఆ బోగిలో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఏంటి, ఈ సెల్ ఫోన్ గూగుల్ టేక్అవుట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీస్తున్నాం అని చెప్పని అన్నారు. ఎంక్వైరీ నడుస్తుంది దాని మీద. ఎంక్వైరీ క్లోజ్ అయిపోయింది. 3వ మిస్లీడింగ్ పాయింట్.
పరకామణికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేయమన్నారు అనేది వార్తకు సంబంధించి ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? ముందు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? పరకామణిలో వచ్చినటువంటి వార్త ఇది, ఆయన ఆస్తులు ఎలా సంపాదించాడు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేయండి అన్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందులో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అక్కడ పోలీసు అధికారులు ఇందులో కుమ్మక్కయ్యారు, ఇందులో కుమ్మక్కయ్యి రాజీ చేశారు. రాజీ చేసినటువంటి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయండి, ఎంక్వైరీ చేయండి, ఏసీబీ వాళ్ళకి సిఐడి వాళ్ళకి చెప్పారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆల్రెడీ వీఆర్కి పంపించారు అని తెలిసిన తర్వాత ఇవన్నీ క్లియర్ అయిపోయాయి. ఇక్కడ చెప్పాల్సినటువంటిది ఏంటి? మెయిన్ $700 తీసుకెళ్ళాడా? ఆ ఒక్కరోజే $700 తీసుకెళ్ళాడంటే అంతకుముందు ఎక్కడి నుంచి పనిచేస్తున్నాడు, అతనికి వచ్చేటువంటి జీతం ఎంత, ఏ విధంగా పరకామణి లెక్కల్లో మొత్తం విదేశీ కరెన్సీకి సంబంధించి లెక్కలు మాత్రమే చూస్తాడు అంటే, అలా ఓన్లీ విదేశీ కరెన్సీకి సంబంధించిన లెక్కలు మాత్రమే చూస్తారు అనేటువంటి సపరేట్ డిపార్ట్మెంట్ ఏం లేదే. ఉన్నటువంటి పరకామణిలో ఆ రోజు పనిచేసేటువంటి వాళ్ళు లెక్కలు కట్టి కాయిన్స్ని కాయిన్స్ గాను, ఆర్నమెంట్స్ గాను, ఉడుపులు కట్టినటువంటివి నోట్లని డినామినేషన్స్కి తగ్గట్టుగా అన్నీ సెగ్రిగేట్ చేసి వాళ్ళు అక్కడ కౌంటర్లో వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారు. అందులోనే విదేశీలకు సంబంధించి డాలర్లు ఏమొచ్చాయి, అది US డాలరా లేదంటే ఇతరత్ర విదేశీ కరెన్సీనా, అవన్నీ తీసి పక్కన పెడతారు. పక్కన పెట్టిన తర్వాత లోపలికి పంపించే క్రమంలో ఇన్ని డాలర్లు ఈరోజు వచ్చాయి, లేదంటే ఇన్ని రష్యన్ రూబుల్స్ వచ్చాయి, లేదంటే ఇన్ని ఇలా వచ్చాయి, చైనా యెన్స్ ఇన్ని వచ్చాయి అని చెప్పి లెక్క అక్కడ పెడతారు. దానికంటూ ప్రత్యేకంగా ఒక ఉద్యోగి ఉండరు, ఎవరైతే రెగ్యులర్గా పనిచేస్తున్నారో వాళ్ళతోటి చేయిస్తారు. జంబ్లింగ్ కూడా సిస్టమ్ అనేది ఉంటుంది. బట్ ఆ 5 ఏళ్లలో తిరుమలలో జరిగినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేయడం? వాస్తవాలే మాట్లాడాలి. అవును, వాస్తవాలే మాట్లాడండి, లేదంటే మాట్లాడకుండా కూర్చోవచ్చు, తప్పేమీ లేదు. స్వామివారి సన్నిధిలో ఇంత అపవిత్రత జరిగింది, ఇన్ని అపచారాలు జరిగాయి, పైగా 150 కోట్ల ఆస్తులు అంటాడు. 150 కోట్ల ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చారా? 150 కోట్లు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి కట్టినటువంటి డాక్యుమెంటేషన్ ఖర్చులు ఎంత, రిజిస్టర్ ఫీజులు ఇవన్నీ ఎంత అవుతాయి అది చూసుకోవాలిగా. దానికి 50 లక్షలు ఎంతో కట్టేశారు అంటున్నారు. అంటే 49,000 ఆ రోజు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఈయన చెప్పిన దానికి $700 అంటే సరే 56,000 అనుకున్నా కూడా 50 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి 150 కోట్ల ఆస్తులు రాయించి ఇచ్చారు అన్నదాన్ని. పోలీసుల దగ్గర ఇన్ని డీటెయిల్స్ లేవు. ఇంకా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం రాసిచ్చాడో అన్నది డీటెయిల్స్ ఉన్నా కానీ అంతకుముందు ఇంకెంత సంపాదించాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావాలి, దాని బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి ఆపరేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు లెక్క తీయాలి. విచారణ జరుగుతూ ఉంటే అందులోనూ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి అది హత్య అని ఫోరెన్సిక్ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఎవరు అనేటువంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే అది అక్కడికి కేసు క్లోజ్ అయిపోయింది. ఈ హిమ్సెల్ఫ్ స్టేటింగ్ దట్ ద కేస్ వాజ్ క్లోజ్డ్. ఇన్ని ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని పంపించాలా? ఏమొస్తుంది తప్పుడు సమాచారాన్ని పంపిస్తే? పోనీ రిజాయిండర్ అని వేసుకోవడానికి కూడా కనీసం ఇదేమీ ఆదరాబాదరాగా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, ఫలానా చోటకి ఏదో ఇన్సిడెంట్ జరిగిపోయిందని ఒక వాట్సాప్లోనో లేదంటే ఒక పేపర్లోనో వచ్చిందని చూసి స్క్రోలింగ్ ఏదో చూసి ఇది అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, దీని మీద గతంలో ఇలా ఉంది అని చెప్పి ఏదో ఒక పొరపాటు చెప్పామంటే నెక్స్ట్ ఇంకొక కథనం ఇచ్చేటువంటి క్రమంలో కనీసం ఇలా ఫలానా దాంట్లో ఇలా తప్పు జరిగిందండి, ఇక్కడ ఇది కాదు సమాచారం, ఇక్కడ ఇదేం చెప్పడానికని ఉంటుంది. ఆల్రెడీ కేసు నాంతోంది, ఇప్పటికీ కనీసం ఒక 100 సార్లైనా మాట్లాడుకుని ఉంటాం దాని మీద పరకామణికి సంబంధించి. అయినా సరే మళ్ళీ ఒక తప్పుడు సమాచారాన్ని పబ్లిక్లోకి పంపించాలి. 150 కోట్ల ఆస్తులు ఏకంగా ఏమనాలో నాకైతే తెలియట్లేదు. బికాస్ హీ ఈజ్ వెరీ ఎల్డర్ దాన్ మీ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ దాన్ మీ. సో ఇలాంటి వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.